ఓం నమః శివాయ. రామకోటి రాసేటప్పుడు మనం ఒక తూర్పుకి కానీ ఉత్తరముఖంగా కానీ కూర్చుని ఈ యొక్క రామకోటిని రాస్తున్నాం. ఈ రాసేటప్పుడు ఏదో మొక్కుబడిగా, అంటే ప్రతిరోజు నేను రాయాలి అని చెప్పి నియమం పెట్టుకుంటాం కదా, ప్రతిరోజు రాయాలని నియమం పెట్టుకున్న తర్వాత ఈరోజు ఏదో వేరే పని ఉంది, అర్జెంటుగా ఊరు వెళ్ళాలో లేకపోతే ఒక ఫంక్షన్ వెళ్ళాలో అనుకున్నప్పుడు ఆ రోజున మొక్కుబడిగా ఆ పేజీ పూర్తి చేసి వెళ్ళామనుకోండి, అది సత్ఫలితాన్ని ఇవ్వదు. ఎందుకంటే మనం ఆ మనస్సుని అక్కడ పెట్టి రాయాలి. ఒకరోజు రాయకపోయినా పర్వాలేదు, కానీ ఆ రాసేటప్పుడు మాత్రం ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రశాంతమైన మనసుతో ఎప్పుడైతే ఆ రామ మంత్రాన్ని మనం మనసులో అనుకుంటూ ఆ యొక్క నామస్మరణ చేస్తూ ఆ రామమంత్రాన్ని రాస్తే సత్ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. అట్లా ఆ యొక్క రామమంత్రాన్ని, రామకోటిని, దేవీ దేవతా కోటి నామాలని రాసేటప్పుడు ఒకరోజు రాయకపోయినా పర్వాలేదు, కానీ మనం ప్రశాంతంగా ఉన్న రోజునే దాన్ని సంపూర్ణం చేద్దాం. అంటే ఇదేదో ఈ కోటి పుస్తకం పూర్తి చేయాలి, నేను దేవాలయంలో ఇచ్చేయాలి అనేటువంటి లక్ష్యం కాదు. ఈ కోటి నామాల్లో అంటే మనకి అష్టోత్తరం ఉంది, అమ్మవారికో దేవుడికో రాముడికో అష్టోత్తరం అంటే 108 నామాలు ఉన్నాయి. అట్లాగే సహస్రనామం ఉన్నది, 1000 నామాలు ఉన్నాయి. ఏమండి ఇన్ని నామాలతో పూజ చేయాలా లేకపోతే అని ఒక అష్టోత్తరం చేయాలనే అనుమానం రావచ్చు. అంటే ఇక్కడ కోటి నామం మనం రాస్తున్నాము లేకపోతే ఒక అష్టోత్తరం చేస్తున్నాము అంటే ఆ 108 అష్టోత్తర నామాల్లో ఒక్క నామాన్నైనా సరే మనం త్రికరణ శుద్ధిగా, అంటే మనస్సు వాక్కు కర్మని మూడింటిని ఏకతాటి మీద పెట్టి ఆ నామాన్ని ఉచ్చరించినప్పుడు ఆ దేవత మన ఎదురుకుండా ప్రసన్నమవుతుంది. అట్లాగే ఈ రామకోటి రాసేటప్పుడు కోటి నామాలు మనం రాస్తున్నామంటే కోటి సార్లు ఆ మంత్ర జపాన్ని మనం చేస్తున్నాం అంతర్గతంగా మానసికంగా. అందులో ఒక్క నామాన్నైనా సరే ఆ రామ అనేటువంటి ఆ నామాన్ని మనం త్రికరణ శుద్ధిగా మనం ఎప్పుడైతే మనసా వాచ కర్మన ఆ పుస్తకం మీద ఆ యొక్క గడిలో పెట్టామో మన యొక్క జీవితం యొక్క మలుపు ఆ రోజు నుంచే ఆ క్షణం నుంచే మారుతుంది. ఈ విషయాన్ని గమనించి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆ రామనామాన్ని, రామకోటిని రాయండి.